తెలుగు నేలపై రామనామం ప్రతిధ్వనించే పవిత్ర స్థలం మన భద్రాచలం. భారతదేశం అంటేనే పుణ్యక్షేత్రాల నిలయం. కానీ కొన్ని క్షేత్రాల వెనుక ఉన్న చరిత్ర కాలానికి కూడా చిక్కదు. తెలుగు గడ్డపై భక్తికి, త్యాగానికి, అద్భుతమైన నిర్మాణానికి నిలువుటద్దం ఈ భద్రాచలం. ఇది కేవలం ఒక గుడి కాదు, భక్త రామదాసు గుండె చప్పుడు. ఇది కేవలం ఒక ఊరు కాదు, రామాయణ గాథలో మౌన సాక్షిగా నిలిచిన తపోవనం. దేవస్థానానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండే పర్ణశాల త్రేతాయుగపు ఆనవాళ్లకు సజీవ సాక్ష్యం. ఇక్కడ రాముడు, సీతమ్మ వారు, లక్ష్మణులు వనవాస కాలంలో ఇక్కడే పర్ణశాల నిర్మించుకొని నివసించారని పురాణాలు చెబుతున్నాయి. రావణుడు సీతమ్మను అపహరించిన చోటు కూడా ఇక్కడే అని భక్తుల నమ్మకం. ఇక్కడి రాళ్లపై సీతమ్మ వారు ఆరబెట్టుకున్న చీర గుర్తులు, పసుపు కుంకుమల గుర్తులు ఇప్పటికీ మనం చూడవచ్చు. ఆ పవిత్ర పాదముద్రల సాక్షిగా భద్రాద్రి రామాయణంలో ఒక అంతర్భాగమయ్యింది. మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, రామదాసు కంటే ముందే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. 17వ శతాబ్దంలో పోకల దమ్మక్క అనే గిరిజన మహిళకు రాముడు కలలో కనిపించి భద్రాద్రి కొండపై విగ్రహాలు ఉన్నాయని చెప్పాడు. ఆమె ఆ విగ్రహాలను కనుగొని ఒక చిన్న పందిరి వేసి పూజలు చేయడం ప్రారంభించింది. ఆమె భద్రాచల క్షేత్రానికి తొలి పూజారినిగా మనం చెప్పవచ్చు. కంచల్ర గోపన్న తహసీల్దార్గా ఉన్నప్పుడు ఈ కూలిపోయే దశలో ఉన్న పందిరిని చూసి చలించిపోయాడు. ప్రజల సొమ్మును స్వామివారి కైంకర్యం కోసం వెచ్చించి భవ్యమైన ఆలయాన్ని నిర్మించాడు. దీనికి ఆగ్రహించిన తానీషా చక్రవర్తి ఆయనను గోల్కొండ కోటలో బంధించాడు. 12 ఏళ్ల కారాగార వాసంలో గోపన్న రాముడిపై చేసిన కీర్తనలు ప్రస్తుతం దాశరథి శతకంగా ప్రసిద్ధి చెందాయి. గోల్కొండ జైలు గోడల మధ్య గోపన్న పడిన వేదన, రామదాసుగా ఆయన మారిన వైనం అత్యద్భుతం. ఎవడబ్బ సొమ్మని కొలుకుతూ తిరిగేవు రామచంద్ర అని ఆయన రాముడిని నిలదీసిన కీర్తనలు నేటికీ భక్తుల హృదయాలను కదిలిస్తున్నాయి. చివరికి రాముడే సేవకుడి రూపంలో వచ్చి తానీసాకు మొహరీలను అంటే నాణాలను చెల్లించడం ఒక మహా అద్భుతమైన ఘట్టం. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నాడు ఇక్కడ జరిగే శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఒక ఆనవాయితీ. ఇక్కడి గర్భాలయంలో సీతమ్మవారు రాముడి తొడపై కూర్చొని ఉంటారు. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. అలాగే ఆలయ శిఖరంపై ఉండే సుదర్శన చక్రం రామదాసు గారికి గోదావరి నదిలో లభించిందని చరిత్ర చెబుతుంది. పాప ప్రక్షాళన చేసే గోదావరి నది, భక్తుల కష్టాలను తీర్చే భద్రాద్రి రాముడు. నేడు భద్రాచలం ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడి రామదాసు చేయించిన ఆభరణాలు, గర్భాలయంలోని వైకుంఠ రామచంద్రుని రూపం దర్శిస్తే మన జన్మ ధన్యమవుతుందని భక్తుల విశ్వాసం. గోదావరి నదిలో స్నానం ఆచరించి ఆ రామనామాన్ని స్మరిస్తే చాలు, సకల పాపాలు హరిస్తాయి. భద్రాద్రి రాముడు కేవలం ఒక విగ్రహం కాదు, అది ఒక నమ్మకం, కష్టాల్లో ఉన్న భక్తుడికి తోడుగా నిలిచే ధైర్యం. అందుకే భద్రాచలం తెలుగువారి దక్షిణ అయోధ్య. మీలో ఎంతమంది ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన కంటెంట్ల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.